వందనాలండి. ఈరోజు మే 26 సొలొమోను యొక్క సంపద గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి రాజులు 10:23లో ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను అని రాయబడింది. సొలొమోను జ్ఞానము, కష్టించి పనిచేసే తత్వము, దేవుణ్ణి ఆరాధించటం వలన అత్యంత ధనికుడయ్యాడు. దేవుని జ్ఞానం కొరకు సొలొమోను అడిగినప్పుడు ఆయన ఐశ్వర్యము, ఘనత కూడా ఇచ్చాడు. ఇది 3వ అధ్యాయం 13లో చూడొచ్చు. దయచేసి 1 రాజులు 10వ అధ్యాయం అంతా చదివితే సొలొమోను యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. సొలొమోను సంపద కథలుగా చెప్పుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక నేతలు సొలొమోను జ్ఞానం గల మాటలు వినేదానికి వచ్చేవారు. షేబ దేశపు రాణి సొలొమోను గురించి విన్నవన్నీ కల్లారా చూచుటకు వచ్చి నిజం తెలుసుకొని రాజుతో ఇట్లనింది: నీ కార్యములను గుర్చియు జ్ఞానమును గుర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఈ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొంచున్నాను అనింది. 6-7 వచనాలలో బైబిల్లో ఇహలోకపరమైన సంపద గురించి ఇంత విస్తారంగా ఎందుకు వ్రాయబడింది అనే ఆలోచన మీకు కలగవచ్చు. పాత నిబంధన కాలంలో దేవుని ఆశీర్వాదాలు ఒక వ్యక్తిపై అపారంగా ఉన్నాయని చెప్పేదానికి సంపద రుజువుగా ఉండేది. నీతిమంతుడుగా ఉన్నాడు అనటకు కూడా రుజువు. మామూలుగా అయితే దేవుని ఆధీనంలో మన జీవితం పెట్టేస్తే మనం ధనవంతులుగా ఉంటాం, కానీ తప్పనిసరి అని కాదు. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండేవాడు సంపద కలిగి ఉంటారు, అంటే సంతృప్తి సహితమైన జీవితం కలిగి ఉంటారు. పేదవారు పాపులు అంటే సరైన ఉద్దేశం కాదు. నూతన నిబంధన కాలంలో ఒక వ్యక్తి దేవుని కొరకు జీవిస్తున్నాడు అంటే అతని శ్రమ, కష్టాలే రుజువులుగా ఉన్నాయి. మనకు ఉండాల్సిన విలువైన సంపద ఈ లోకపరమైనది కాదు, కానీ పరలోకపరమైనది. అది యేసు ప్రభు చెప్తాడు కొండ మీద ప్రసంగంలో, మత్తయి 6:19-21 వరకు. తర్వాత 19వ అధ్యాయంలో 21 వచనము. పౌలు తిమోతికి రాస్తున్నాడు, 1 తిమోతి 6:17-19లో. అన్నిటికంటే గొప్ప సంపద వెలకట్టలేనిది మన యొద్ద ఉంది. అదే మన రక్షణ అనే వరం, ఉచితంగా ఇవ్వబడింది. దేవుని ప్రజల పట్ల సొలొమోనుకున్న ప్రేమ, కనికరం వల్ల అతనికి చాలా సంపద ఇవ్వబడింది. సొలొమోను యొక్క ఇహలోకపరమైన సంపదల గురించి చదువుతున్నప్పుడు మనకి ఇవ్వబడిన ఆత్మీయ సంపద గుర్తుకు రావాలి. అతని సంపద విస్తారంగా ఉంది అని 14-15 వచనాల్లో కనపడుతుంది. మనం యేసు ప్రభువుని విశ్వసించి ఆయన ఏర్పరిచిన ఇరుకు మార్గంలో పయనిస్తూ ఉంటే మనకు అపారమైన ఆత్మీయ సంపద దొరుకుతుంది. రెండవది, సొలొమోను సంపద శ్రేష్టమైనది అని రాయబడి ఉంది 21వ వచనంలో. దేవుడు శ్రేష్టమైన ఈవుల్నే మనకిస్తాడు. ఆయనిచ్చే ఆశీర్వాదాలు ఆయన కుమారునిలాగా చెప్పసఖ్యం కాని వరములు, వర్ణింపనలవి కానివి. పౌలు 2 కొరింథీ 9:15లో యేసుప్రభు చెప్పసఖ్యంగాని దేవుని వరము అన్నాడు. మూడవది, సొలొమోను సంపద వివిధ రకాలైనది 22వ వచనంలో. అతని జ్ఞానవాక్కులు వినేదానికి లోకంలో అందరూ వచ్చి అతనికి బహుమతులు, వెండి, బంగారు ఇచ్చి వెళ్ళేవారు. ఎఫ్సీ పత్రిక 1:3-14 వరకు మనం చూస్తే ప్రభు మనకిచ్చే వివిధ రకాల ఆత్మీయ బహుమతుల గురించి పౌలు రాశాడు. సొలొమోను కంటే గొప్పవాడైన మన ప్రభు ఊహించలేనంతగా మనల్ని ధనికులను చేశాడు. పౌలు 2 కొరింథీ 8:9లో ఈ మాట అంటున్నాడు: ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్నాడు. ఇంక ప్రభువే మనల్ని ధనవంతులు చేయాలనుకుంటే ఎవరు ఆపగలరు? ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. అవును తండ్రి, సొలొమోను ధనం కంటే మాకున్న ధనం చాలా గొప్పది అనే రియలైజేషన్ మాకు కలిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.